దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ. నిజంగా ఈ భయంకరమైన దుర్దినాల్లో మన ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క ఆదరణ మన జీవితాల్లో ఎంతగానో మరి ఆదరిస్తూ కాపాడుతున్న దేవాది దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 13వ వచనం. నీవు వృద్ధి పొందుదువు, ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. నీవు వృద్ధి పొందెదవు, ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము. ఈ భూ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో అనేక సార్లు మన పరిస్థితులు ఇబ్బందికరంగా, శ్రమలు, కష్టాలు వెంటాడుతూ ఉంటాయి. అయినప్పటికీ దేవుడు అంటున్నారు, నీవు ధైర్యంగా ఉంటే చాలు, నీవు ధైర్యం తెచ్చుకుంటే చాలు అండి. నీ వృద్ధి పొందదు. వృద్ధిలోకి మనం రావాలంటే, అభివృద్ధి పొందాలంటే ధైర్యం తెచ్చుకోవాలి. మనం ధైర్యం ఎప్పుడు కూడా ఒక మనిషిని సిగ్గుపడనివ్వదు. మరి నువ్వు ధైర్యంగా ఉన్నావా? ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండము. బలముగా, ఆత్మీయంగా బలంగా ఉండాలి. మనం ఆత్మపూర్ణులుగా దేవునిపై ఆధారపడి అండి మనము దేవుని మీద నమ్మకత్వాన్ని కలిగి ఉంటే నీ వృద్ధిలోకి వస్తావు, నీవు అభివృద్ధిలోకి వస్తావు. చాలామంది ఇంక నా జీవితంలో ఇంతే, నా శ్రమలు బయటకు వచ్చే అవకాశం లేదు, అయ్యో నన్ను ఆదరించేవారు ఎవరూ లేరు, నా పరిస్థితి ఏంటి, ఎలాగా అని కృంగిపోతూ ఉంటారు. నీకు అన్నీ ఉంటే అందరూ దగ్గరికి వస్తారు, ఏమీ లేనప్పుడు అందరూ నిన్ను వదిలేస్తారు. నువ్వెవరినైనా పలకరించినమ్మో డబ్బులు అప్పుగిన అడుగుతారేమని దూరంగా వెళ్ళిపోతారు. కానీ నీ ప్రభు నిన్ను వెతుక్కుంటూ నీకు సమీపంలోకి వచ్చే దేవుడు, నిన్ను ఆదరించి ఆదుకునే దేవుడు. అందరూ నిన్ను విడిచిన ప్రభు అయిన క్రీస్తు వారు నిన్ను విడిచిపెట్టరు. ఆయన వాగ్దానం చేశారు, నిన్ను విడువను ఎన్నడు ఎడబాయనని. మరి నీ వృద్ధిలోనికి రావాలంటే ధైర్యం తెచ్చుకున్నావా? ధైర్యంగా ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, సిగ్గుపడనివ్వని దేవుడు, నిన్ను కృంగిపోకుండా ఆదరించే దేవుడు, నీ కుడి చేయి పట్టుకు నడిపించే దేవుడు. నీ చింత యావత్తు నీ ప్రభు అయిన క్రీస్తు వారి మీద ఆధారపడు. నీ చింత యావత్తు ఆయన మీదే మోపుకో. నీ విశ్వాసాన్ని బలపరుచుకో. ప్రియ సహోదరి సహోదర, కష్టాలు, శ్రమలు ఈ భూమి మీద ఉన్నంత వరకు మనకి ఏదో శోధనలు వస్తూ ఉంటాయి. శోధనలు సహించేవారు ధన్యులు. కాబట్టి మనందరం కూడా ప్రేమామయుడైనటువంటి దేవునిపై ఆధారపడాలి. నన్ను వెంబడించి వారిని సిగ్గుపడినవని అంటున్నారు ఆయన. ఎంత ప్రేమగల దేవుడండి. ఆయన బిడ్డలుగా జీవిస్తే చాలు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని వాగ్దానం చేసిన దేవుడు. నీ ప్రభు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు. కాబట్టి విడువక ఆయన నీ పట్ల కృప చూపే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, శ్రమల వైపు చూడకు. నీ ధ్యానము, నీ ఆలోచన ప్రభుని క్రీస్తు వారి మీద మోపుకో. సిలువ మీద ఆలోచించు, సిలువనే దృష్టిలో పెట్టుకో. ఆయన పడిన శ్రమలను గుర్తు చేసుకో. నీ ప్రభు నీ జీవితానికి నెమ్మది, సంతోషాన్ని ఇస్తారు. ఏ విషయంలో భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, ఇదిగో మా తండ్రి, పగటికి పగలు, రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నాం. మేము ఏమయ్యున్న నీ దయ వల్లనే కడవరి దినాలున్నాం, దుర్దినాలున్నాం, అంత్య దినాల అపాయకరమైన కాలాలు వస్తాయంటున్నావు ప్రభువా. ఈ కాలములలో మీ కొరకు మేము ఎలా నడుచుకోవాలో మాకు నేర్పండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను, దాసులను కాపాడండి. విదేశాల్లో, స్వదేశాల్లో ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన ఆశీర్వదించండి. నా బలమా నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, మేము నీ కొరకు ఎలా నడుచుకోవాలో నేర్పించినైనా మేము వృద్ధిలోనికి రావాలంటే ధైర్యం కలిగి ఉండాలంటున్నావు. అవును ప్రభువా, అభివృద్ధి చేసే దేవుడు నీ ఒక్కడవే. కష్టాలు, బాధలు, వ్యాధులు, కష్టాల్లో, ఇరుకు ఇబ్బందులు ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక.
అందరికీ క్షేమాన్ని దయచేసి మీ నామం గొప్ప చేసుకొని ఘనత పొందండి. శక్తి గలేసే నామని అడుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.